అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి పప్పు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పప్పు రెసిపీ ఏంటి, పప్పు అందరూ చేయగలుగుతారు, చిన్నపిల్లలు కూడా పప్పు చేసేస్తారు అని అనుకుంటున్నారా? బట్ ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే ఈ పప్పు స్పెషల్ పప్పేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, లొట్టలు వేసుకుంటూ తింటారు. మరి దీంట్లో కలిపినటువంటి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? మనం పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, అవి పాతగా అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇచ్చేయడమో పారేయడమో చేసేస్తాం, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి అలాగే ఉంటాయి. కానీ దాన్ని వాడడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించాం. నేనైతే ఇది 2 నెలల క్రితం పట్టినటువంటి ఉసిరికాయ పచ్చడి బయటే పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. అప్పుడే కాస్త కలర్ మారిపోయింది. కలర్ మారిపోయిన తర్వాత అందరూ తినడం మానేశారు. సో దాంతో నేను ఒక మంచి పప్పునైతే తయారు చేశానండి. సూపర్ టేస్టీగా ఉంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయని వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేయండి. దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయని, 5-6 పచ్చిమిరపకాయలని, 1 టమాటాని అన్నీ కూడా నార్మల్గా కర్రీకి ఎలా మనం కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని అన్నిటినీ కూడా ఒకటేసారి ప్యాన్లోకి వేసేసేయండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మరీ ఓవర్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యి అలాగే టొమాటో ముక్కలు మెత్తగా అయితే చాలు. కొంచెం దీంట్లోకి 2 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి, అది మీకు ఇష్టం ఉంటే. తర్వాత దీంట్లోకి కాస్త పసుపును కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి. నేను ఉసిరికాయ పచ్చడితో చూపిస్తున్నాను. మీరు మామిడికాయ పచ్చడైనా, పండుమిర్చి పచ్చడైనా ఇలా దేనైనా సరే యూస్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అసలు ఎవరికీ తెలియదు మనం పాత పచ్చడి వాడాము అని చెప్పేసి. తర్వాత దీంట్లోకి ఉడికించుకున్నటువంటి పప్పును వేసుకోండి. ఈ పప్పు అలాగే ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు మాత్రం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని, ఎందుకంటే పప్పు వేసిన తర్వాత తొందరగా అడుగంటుతుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ బాగా మిక్సప్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఒకటేసారి ఎక్కువ వేయకండి. పప్పు బాగా నీళ్ళల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి. మరి సాంబార్లాగా కాకుండా, మరి గట్టిపప్పులాగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోండి. అందుకని వాటర్ని కొద్దిగా మాత్రమే యాడ్ చేస్తూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. తప్పకుండా ఇలా తయారు చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఏ పచ్చడి కూడా వేస్ట్ అవ్వదు. అన్ని పచ్చళ్ళల్లో పులుపు ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకించి దీంట్లోకి పులుపు వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఉప్పు కారాలు కూడా ముందుగా అస్సలు వేయకండి. ఒకసారి నేనైతే దీంట్లోకి ఫస్ట్ 1 స్పూన్ నిండుగా ఉసిరికాయ పచ్చడిని వేశాను. ఈ ఉసిరికాయ పచ్చడిని మళ్ళీ బాగా పప్పులోకి కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనం దీంట్లోకి సాల్ట్ ఎంత వేసుకోవాలి, కారం వేసుకోవాలా వద్దా అనేది, ఎందుకంటే మనం పచ్చళ్ళు పట్టేటప్పుడే ఎక్కువ కారాలు, ఉప్పులు వేస్తాం కాబట్టి ముందుగా మనం ఉప్పు కారాలు అనేది అస్సలు వేసుకోకూడదు. పచ్చడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ని బట్టి ఉప్పు పడుతుందా, కారం పడుతుందా అనేది మీకు తెలుస్తుంది. నాకైతే దీంట్లోకి మరి కాస్త పచ్చడి ఆ ఫ్లేవర్ రావాలి అని అంటే ఇంకొక స్పూను ఇక్కడ నేను ఉసిరికాయ పచ్చడిని వేసుకుంటున్నాను. తర్వాత అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు టేస్ట్ చేసిన తర్వాతే సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే పచ్చడి కూడా వేసుకున్నాను కాబట్టి మరి కాసేపు ఇవంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది. మీ దగ్గర కూరగాయలు, ఒకవేళ మీ దగ్గర ఉల్లిపాయ లేకపోయినా, టమాటా లేకపోయినా దీంట్లో స్కిప్ చేసేయచ్చు. అవి వేయాలి అనేది కంపల్సరీ అయితే ఏం లేదు. కూరగాయలు ఏం లేనప్పుడు కూడా ది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇవి బబుల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చిన తర్వాత వేడివేడి అన్నంలో ఈ పప్పుని వడ్డించి మీరు భోజనానికి పిలిచారు అని అంటే తినడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు అది ఏంటి అనేది తెలియదు. బట్ చాలా కమ్మగా ఉందని మాత్రం పప్పుతోనే తినేస్తారు. అది మాత్రం నా గ్యారంటీ. తప్పకుండా ట్రై చేయండి.